ఈరోజైతే ప్రశ్నారావణు అనవసరమైన వ్యాఖ్యల వల్ల ఆయన అరెస్ట్ చేశారని చెప్పేసి అయితే మన రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో చాలా వరకు తెలుగు వాళ్ళు కూడా చాలా వరకు మాట్లాడుకుంటున్నారు. దానివల్ల మనకేం ఒరిగిందేమీ లేదు. ప్రజల్లో ఇలాంటి చీడపురుగులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు దాని గురించి టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే భారతదేశ సమగ్రతను దెబ్బతీయడానికి తప్పితే వీళ్ళు దేనికి లేదు. వీళ్ళు భారతీయులు కాదు. వీళ్ళు ఎక్కడి నుంచైనా చొచ్చుకొని వచ్చారేమో ఎక్కడి నుంచి, పక్క దేశాల నుంచి. మన దేశం అయితే కాదు రావంది. 100% చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఎవ్వరు కూడా అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. ఒక మతాన్ని రెచ్చగొట్టేటట్టు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాం. ఏ మతాన్ని రెచ్చగొట్టాడు పవన్ కళ్యాణ్? ఏ మతాన్ని తిట్టాడు పవన్ కళ్యాణ్? పోనీ క్రిస్టియన్స్ని తిట్టాడా? ముస్లిమ్స్ని తిట్టాడా? హిందువుల్ని తిట్టాడా? పక్క మతాలని గౌరవిస్తాను, నా మతాన్ని ప్రేమిస్తాను అన్నాడు. తప్పేంటండి దీంట్లో? ఇప్పుడు నేను హిందువుని, నా గుడికి నేను వెళ్ళేసి నేను బొట్టు పెట్టుకుని వస్తా. అలాగని చెప్పేసి మదీస్కి నేను చర్చికి వెళ్ళేసి బొట్టు పెట్టుకుని రాలేను కదా. మరి ఇక్కడ హిందువుగా నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు మస్జిద్లో బొట్టు ఎందుకు పెట్టుకోలేదంటే అర్థం ఏంటది? తలా తోక లేకుండా మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు ఇదే రావని నేను ప్రశ్నిస్తున్నా. మరి ఆ రోజు నువ్వు ఎమ్మెల్యే అనంతబాబు ఒక దళితుడిని చంపినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? చేతికి గాజులు వేసుకొని కూర్చున్నావా, లేకపోతే మల్లె పూలు పెట్టుకొని పక్కన పడుకున్నావు ఎవరి దగ్గరైనా? మరి ఒక 14 ఏళ్ళ కుర్రాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు ఆ రోజు నువ్వు జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు? నువ్వు దళితుడు కదా, ఒక దళితుడికి న్యాయం చేయలేకపోయావు. ఈరోజు వాళ్ళ వైపు మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలంట. ఎందుకమ్మా? ఏం చేశాడు పవన్ కళ్యాణ్? ఏమన్నా కాపురాలు తీసేశాడా? ఏ ఆడపిల్ల బాదుకొని నాశనం చేశాడా, లేకపోతే చంపేశాడా? అట్ట పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలంటే మరి డాక్టర్ సుధాకర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలా? మరి ఓకేనా? మరి రెండింటికి వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తే ఓకే, కానీ మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలి. మరి ఇద్దరిని అరెస్ట్ చేయాలా, జగన్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని. విట్నెస్ ఆమె, ఎవరు? సుధాకర్ వాళ్ళ తల్లి. ఆమె చెప్పింది కదా, ఈ ప్రభుత్వమే చేసిందని చెప్పింది కదా. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు మరి ఆ రోజు? రావణ్ గారు, నాగరాజు గారు ఉన్నారా? పడుకున్నారా? లేండి బాబు, లేండి. ఎందుకండి చేతకాని మాటలు? సమాజంలో నిజంగా చెప్తున్నానండి, ఏమన్నా అనుకోండి, భారతదేశాన్ని సమగ్రతను దెబ్బతీసావో ఇలాంటి వాళ్ళకి నిజంగా పక్క దేశ చైనాని ఫాలో అయినా తప్పులేదు. నిజం చెప్తున్నా, 100% చైనాని నేను పొగిడుతో అనుకోకండి. భారతదేశంలో ఉండి ఒక భారతీయుడిని చూసి పక్క దేశాలు నేర్చుకుంటున్నప్పుడు పక్క దేశాల రూల్స్ కూడా మనం పాటు చేయాలి. ఒక ప్రధానమంత్రి అంటే విలువ లేదు, ఒక దేశ సీఎం అంటే గౌరవం లేదు, ఒక భారతదేశం అంటే మర్యాద లేదు. ఇలాంటి వాళ్ళకి నిజంగా ఎవడు భారతదేశం గురించి మాట్లాడినా, భారతదేశం గురించి తప్పుడు రాతలు రాసినా, తప్పుడుగా మాట్లాడినా ఇలాంటి వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి. నిజంగా చైనా లాగా నిజంగా భారతదేశం పరువుగానే తీసేటట్టు మాట్లాడితే ఏకంగా ఉరిశిక్ష వేయాలా? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎంతసేపు కులాలు 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 కులాలు. చచ్చిపోతారా కులాల్లో పడి? ఎప్పుడైనా మనం మేలుకునేది? రేపు ఇది మీ పిల్లలకు అంటుకుంటుంది. మీ పిల్లలు కూడా వచ్చి నీదేం కులం అని అడుగుతారు. పక్కనోడు చిన్న కులం అంటే చిన్న చూపు చూసి వాడిని కూడా కాళ్ళతో తన్ని వెళ్తారు. అప్పుడు మీకు బాగుంటుందా? ఒకటి చెప్తున్నాను వినండి, ఇలాంటి వాళ్ళు సమాజానికి చేటండి. నిజం చెప్తున్నా, ఏం చేసింది చాలా తప్పు. నీకేదన్నా సమస్య ఉందా, ప్రజా సమస్య ఉంటే ప్రజా సమస్యల మీద ఇంతవరకు మాట్లాడలేదు. రామాయణం జరిగిందా? రాముడు ఉన్నాడా? రామాయణం జరగలేదు, రాముడు లేనే లేడు, అసలు సీత ఎక్కడా అని చెప్పేసి ఇలాంటి చెత్త క్వశ్చన్లు వేశాడు వీడు. మరి తప్పు కదా. ఎక్కడైనా ఇప్పుడు ఇలాంటివని నిజంగా చెప్తున్నా, భారతదేశాన్ని, పరువుని, మర్యాదని తగ్గించే వాళ్ళకు ఉరిశిక్ష వేయాలా. నేను రెడ్ హ్యాండ్ చెప్తున్నాను కదా, కరాగంటికి చెప్తున్నా, ఉరిశిక్ష వేయాలా ఎవరైనా సరే. దానికి భారతదేశం మీద గౌరవం లేనివాడు భూమిపైన బతికే ఉండకూడదు. అలాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా. నేను అదే చెప్తున్నా, వీళ్ళు ఆడపిల్లలకి ఏం మర్యాద, ఏం బాధ్యత ఇస్తున్నారో, అసలు వీళ్ళు ఏం భరోసా ఇస్తున్నారో తెలియట్లేదు నాకు. రౌడీ సీటర్లకు సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగ మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇంకా ఏదన్నా వాళ్ళకి ఏం అనుకూలంగా ఉందో డబ్బులు స్కాములు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇలాగా? రేపు ఇప్పుడు ఓట్లు వేయాలంటే కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తారు కదా. ఏ మతమైనా కానీలే, ముస్లిం కానీ, లేకపోతే ఇస్లాం కానీ, హిందువులు కానీ, ఎవరైనా కానీలే, ఓటు ఎవరికైనా ఓటు హక్కు ఉంది కదా భారతదేశంలో. మరి రాష్ట్రంలో ఇలాగ ఇప్పుడు రౌడీ సీటర్లకి, గూండాలకి, లేకపోతే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏం భరోసా ఇస్తుంది ఆడపిల్లలకి?
ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్న ప్రశ్న నేను తిరిగి అడుగుతున్నా. రేపు మీరు ఓట్లు వేయమని అడుగుతున్నారు ప్రజల్ని. రేపు మేము ఓట్లు వేయాలంటే మీరు ఆడపిల్లలకి ఏం భరోసా ఇస్తున్నారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక కాపు పేరుతోటి మీరు తిడుతున్నారు. కాపు అన్న ముద్ర వేసి భారతదేశం పరువు తీయకండి. మనం అంతా భారతీయులము. కులాలు ముందు కాదు, కులాలు తర్వాత, భారతదేశం ముందు. ముందు మన దేశం, తర్వాతే కులం. కానీ ఇక్కడ కులం ముందు అయిపోయింది, దేశం తర్వాత అయిపోయింది. ఇకనైనా మారండి. ఇదిగో అలా ఉండబట్టే ఇలాగ వచ్చేసి ఏదంటే అది మాట్లాడి భారతదేశం పరువు తీసి రామాయణం జరగలేదు, మీది మహాభారతం లేదు, కృష్ణుడు ఒక బుర్ర కథ అని చెప్పే స్థితికి మనం వచ్చేసామంటే మన చేతకాని దుర్భాగ్యం ఇది. ఇకనైనా మారండి. ఇలాంటి వాళ్ళకి తప్పనిసరి చెప్తున్నాను బ్రో, లాస్ట్ ఫైనల్. భారతదేశం తీసుకునేది చైనాను ఫాలో అయితే ఫాలో అయింది, కానీ ఉరిశిక్ష వేయాల. ఇలా ఎవడు మాట్లాడినా సరే, పవన్ కళ్యాణ్ మాట్లాడినా, జగన్ మాట్లాడినా, ఆఖరికి యోగినాథ్ మాట్లాడినా, ఏ లీడర్, కాంగ్రెస్ లీడర్ మాట్లాడినా ఇమ్మీడియట్లీ ఉరిశిక్ష వేయాల.